Good evening forever family. This is Reshma. Welcome to Object Handling Training. మనం ఏదైనా ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోడ్ మీద వెళ్తామండి, లేదా మన ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తాం, మన సిటీ నుంచి వేరే సిటీకి వెళ్తాం. ఆ వెళ్ళే దారిలో మనకి అక్కడక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయన్నమాట. సో అట్లాగే అక్కడ ఏం చేస్తాం, మనం అలాగే వెళ్ళేస్తామా? అలాగే స్ట్రైట్ గా వెళ్ళాం కదా. అక్కడ కాసేపు ఆగి స్లో చేసుకొని ఆ స్పీడ్ బ్రేకర్ ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తాం. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్ అంతా సాఫీగా ఏమి ఉండదు కదండి. కొంత దూరం సాఫీగా ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక చిన్న గుంటలాగా కూడా ఉండొచ్చు. అక్కడ ఏం చేస్తాం, కొంచెం స్లో అయ్యి కొంచెం తగ్గి మళ్ళీ ముందుకెళ్తాం అన్నమాట. అట్లానే మన ఫరెవర్ బిజినెస్ లో కూడా కామన్ గా కొన్ని అబ్జెక్షన్స్ అనేవి వస్తా ఉంటాయి. ఈ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామో దాన్ని బట్టే మన బిజినెస్ ఉంటుంది. రైట్? సో ఈ ఈ అబ్జెక్షన్స్ కామన్ గా వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో అనే దాని గురించి టుడే ట్రైనింగ్ అన్నమాట. సో ఇప్పటి వరకు మేము మా టీం ద్వారా కామన్ గా కొన్ని అబ్జెక్షన్స్ అనేవి చూసున్నాం. సో వాటిని నేను ఇక్కడ తీసుకొచ్చి మీతో షేర్ చేస్తున్నా. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్పిస్తాను. దెన్ ఇవి కాకుండా నేను చెప్పే ఈ అబ్జెక్షన్స్ కాకుండా ఫర్దర్ గా ఇంకా ఏమైనా మీ టీంలో కానీ మీరు కానీ ఫేస్ చేస్తున్నట్లయితే అనిపించినట్లయితే మీరు మాకు పర్సనల్ గా ఇట్లా జరుగుతుంది. ఈ అబ్జెక్షన్ ఉందనేది మాకు పర్సనల్ గా చెప్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈసారి ట్రైనింగ్ లో చెప్పుకుందాం. సో మోర్ ఎవర్ కామన్ గా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి. వాటిని ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న విజేతలుగా నిలిచిన వారందరూ కూడా 0 నుండి మొదలుపెట్టిన వాళ్ళే. మీరు చూడండి, మన ఫరెవర్ లివింగ్ కంపెనీలో నెలకి ఒక 5-6 లక్షలు సంపాదించే వాళ్ళు, సీనియర్ మేనేజర్లు, సోరింగ్ మేనేజర్లు, సఫైర్ మేనేజర్లు, డైమండ్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అంటే మనకులాగా బిజినెస్ ఆపర్చునిటీకి పరిచయం అయిన వాళ్ళే. జీరో నుండి స్టార్ట్ చేసిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు మీకంటే ఒక 2, 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు లేక 10 ఏళ్ళు ముందొచ్చారు ఫరెవర్ లివింగ్ కంపెనీకి. అంతే తేడా. సో వాళ్ళకిలాగా మీరు వర్క్ చేస్తా వెళ్తే ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 2 ఇయర్, ఆఫ్టర్ 3 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు కూడా మీరు ఒక డ్రీమ్ అచీవ్ చేయాలి అని అనుకున్నారు కదా, దానికి ఖచ్చితంగా మీరు కూడా దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రైట్? సో మనకి రెగ్యులర్ గా మన టీమ్ లో కామన్ గా కొన్ని అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పాం కదా, అవేంటో చూద్దాం. ఫస్ట్ అబ్జెక్షన్ అండి, మీటింగ్స్ అన్ని విన్నాక మన ప్రాస్పెక్ట్ లేదా మన టీం మెంబర్ న్యూగా మన ఫరెవర్ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్స్ అన్ని విన్న తర్వాత అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం ఇది నిజమేనా? సార్ ఇది నిజమేనా? ఈ డౌట్ రావడం సహజమే కదా. మిమ్మల్ని అడిగారు ఎవరైనా మీ టీంలో? ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ అండి. డిజిటల్ యుగం అయిపోయింది కదా. అంతా కామన్ అయిపోయింది. ఇంటర్నెట్ ద్వారా లేకపోతే ఆన్‌లైన్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా ఇతరత్రా కంపెనీస్ చాలా పరిచయం అవుతున్నాయి. రోజుకి కొన్ని లక్షల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. 5 నెలలు, 6 నెలలు అట్లా చేసి స్కీములు, స్కాములు చేసే కంపెనీలు బొచ్చెడున్నాయి. సో వీటిలో ఏదో ఒకటి ఆయనకి గతంలో అనుభవం ఉండుంటది. పలానా కంపెనీ పేరు చెప్పి అట్లా ఇట్లా ఏదో ఒక తనకి ఏదో ఒక మనీ పోగొట్టుకోవడమో సంథింగ్ ఏదో జరుగుంటది కాబట్టి ఆయన ఆన్‌లైన్‌లో పరిచయమైంది కాబట్టి ఇది నిజమేనా అని అడుగుతారు. దానికి మీరెలా ఆన్సర్ చేస్తారు? నిజమేనండి. అవును, మేమందరం వర్క్ చేస్తున్నాం. చాలా మంది వర్క్ చేస్తున్నారు. నిజమే గదా! అని అంటాం కామన్‌గా. కానీ నిజమే కదా అని మీరు నోటితో చెప్తే, ఆ! అవును తనకు నిజమేమో, తను నమ్ముతుందేమో, మరి నేను కూడా అలాగే నమ్మాలా? అలా మనం నమ్మిందంతా పక్కనోళ్ళని నమ్మాలని రూల్ ఏం లేదు కదండీ! సో, నిజమేనా అన్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పనేందంటే, ఆయన ఫోన్‌లో అదంతా నేను తర్వాత చెప్తాను. సో, ఇది నిజమేనా అనేది ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అసలు వర్క్ ఏంటి? ఏం చేయాలి? మంత్లీ సాలరీ వస్తుందా? డబ్బులెలా వస్తాయి ఫరెవర్ లివింగ్ కంపెనీలో? ప్రొడక్ట్స్ ఎవరు తీసుకోకపోతే, నాకు టీమ్ ఎవరు రాకపోతే టీమ్ ఎలా వస్తారు? టీమ్ ఎలా జాయిన్ అవుతారు? నెక్స్ట్ వచ్చేసి 2 సీసీ అంటే ఏంటి? అసలు సీసీ అంటే ఏంటి? ఆఫర్ అంటే ఏంటి? నేను అంతగా చదువుకోలేదు. నేను బాగా చదువుకున్నాను. నేను చదువుకోలేదు అనే వ్యక్తి అంటారు, నేను బాగా చదువుకున్నానండి. నేను ఈ బిజినెస్ చేయడం ఏంటండి?
అన్నట్టుగా కూడా మాట్లాడతారు. ఇంకా నెక్స్ట్ మా అమ్మ వద్దంటుంది, నాన్న అన్నొద్దంటున్నాడు, ఫ్రెండ్ వద్దంటుంది, హస్బెండ్ వద్దంటున్నాడు. ఇట్లా రకరకాల వాళ్ళు వద్దంటున్నారండి, అందుకే నేను ఆగిపోతున్నానండి అని చెప్పే వాళ్ళు కూడా వస్తారు. ఇంకా ఫైనల్ గా ఇంకొక అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనీ కావాలి కదండి, నా దగ్గర మనీ లేదు కదా, నా దగ్గర డబ్బు లేదు కదా, మరి నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? మీరు చెప్పిందంతా బాగుందండి, కంపెనీ బాగుంది, వర్క్ బాగుంది, ఇన్కమ్స్ బాగున్నాయి, కార్ వస్తుంది, హౌస్ వస్తుంది, లైఫ్ స్టైల్ మారిద్ది. అట్ ది సేమ్ వే హెల్తీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసు. కానీ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర మనీ లేవండి అంటూ ఉంటారు కదా! సో, ఈ అబ్జెక్షన్స్ అన్నీ ఎలా ఓవర్‌కమ్ చేయాలో చెప్తాను. ఇది నిజమేనా అనే క్వెషన్ రైజ్ చేసినప్పుడు అవును, ఇది నిజమే అని మాటలతో వద్దండి, చేతలతో చూపించండి. ఆయనకి మనతో కాంటాక్ట్ అయ్యాడు గదా! ఆయన దగ్గర ఫోన్ ఉంటది గదా! టచ్ ఫోన్ ఉంటది గదా! ఆయన ఫోన్‌లో గూగుల్ ఉంటది గదా! మనకేదన్నా కావాలండి, మనం ఎక్కడికెళ్తాం? వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటాం. మన చేతిలో ఫోన్ ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి వేరే ఊరెళ్ళాలి, రూట్ మ్యాప్ తెలీదు. మనం ఇమ్మీడియేట్‌గా గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళి ఆ పాయింట్‌ని సెర్చ్ చేసుకుంటాం. నేను వరంగల్ ఎళ్ళాలి, లేకపోతే ఒంగోలు ఎళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ ఎళ్ళాలి. ఎటు రూట్ బావుందో సెర్చ్ చేసేసుకుంటాను. అట్లాగే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటాం. మనకి ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ గూగుల్ తల్లినే అడుగుతాం. ఎందుకంటే అమ్మలాగా అదే గదా! ఒకటడిగితే 4 ఆన్సర్‌లు జెప్పిద్ది. రైట్. అలాగే ఆయన ఫోన్‌లోనే ప్రాస్పెక్ట్ ఫోన్‌లోనే మీరు మాట్లాడుతునేటప్పుడే అండి, మీరిప్పుడు గూగుల్ బార్ ఓపెన్ జేయండి. ఓపెన్ జేసి ఏం జేయాలి? ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్ అని సెర్చ్ చేయమని జెప్పండి. ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్ ఏమొస్తుందో చూడమని జెప్పండి. ఇదిగోండి నేను సెర్చ్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. ఏమొచ్చిందండి? అక్కడ కార్నర్‌లో కనిపిస్తుందా మీకు? ఫరెవర్ ఈగల బొమ్మ కనిపిస్తుందా? దెన్ కింద చూడండి, ఫరెవర్ ఇది కూడా మన కంపెనీ గురించే. అక్కడ షో మోర్ అని కొడితే నీకు కింద వస్తదనమాట. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈస్ ది వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ. రైట్. వచ్చిందా? ఇప్పుడు నమ్ముతాడా ఆయన? రైట్. మనది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. సో, ఆ విషయం చెప్పండి. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఫరెవర్ లివింగ్ కంపెనీ? సెర్చ్ చేయమని చెప్పండి. 1978లోనే వస్తది. మీరు చూడండి. ఆయనకే కాదు, మీరు చూడండి. మీరు తెలుసుకోండి. యాస్ ఎ టీమ్ మెంబర్‌గా మీరు తెలుసుకుంటే, యాస్ ఎ లీడర్‌గా మీరు తెలుసుకుంటే, అప్పుడు మీరు ఈజీగా మీ టీమ్‌ని గైడ్ చేయగలుగుతారు. అదే విధంగా ఫరెవర్ లివింగ్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉన్నది? సెర్చ్ చేయమని చెప్పండి గూగుల్‌లో. 160 ప్లస్ దేశాలలో, 160కి పైగానే, అంటే నియర్లీ వరల్డ్ వైడ్‌గా ఎక్స్‌పాండెడ్ అయింది. 46 ఇయర్స్‌లోనే వితిన్ స్పాన్ ఆఫ్ 46 సంవత్సరాల్లో 160 దేశాలకి ఎక్స్‌పాండ్ అయిందంటే ఇంక ఇందులో డౌట్ ఏముంటది? సో, ఇట్లా ఆయన ఫోన్‌లోనే అలా సెర్చ్ చేయించండి. నెక్స్ట్ అసలు వర్క్ ఏంటి? వర్క్ ఏం చేయాలి? ముందు ఆయన నియర్లీ ఒక 6 మీటింగ్స్‌కి అటెండ్ అయ్యుంటాడు. ఫస్ట్ రోజు 2 మీటింగ్స్‌కి, తర్వాత సి-టు-సి అని అట్లా వన్ డెసిషన్ వరకు అన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి ఉంటాడు కదా! ఈ అటెండ్ అయిన తర్వాత నియర్లీ ఒక్కొక్క గంట చొప్పున ఆయన 8 మీటింగ్స్‌కి 8 గంటల నుంచి 10 గంటలు టైం పెట్టాడు ఫరెవర్ లివింగ్ కంపెనీలో మీటింగ్స్‌కి. ఈ 10 గంటల్లో ఆయనకి అసలు వర్క్ ఏంటనేది నిజంగా అర్థం కాలేదంటారా? అర్థం అయ్యింది. కానీ చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. దాన్ని గనక మీరు క్లియర్ చేయగలిగితే ఒక మంచి లీడర్‌ని మీరు తయారు చేస్తారు. ఆయన అబ్జెక్షన్ ఏంటి? అంతా బావుందండి, నాకు నచ్చింది. అసలు నేను ఏం వర్క్ చేయాలండి? అసలు వర్క్ ఏంటండి? అని అడుగుతాడు. అసలు ముందు ఆయనకి ఏం అర్థమైందో అడగండి. 8-10 గంటలు ఆయన టైమ్ స్పెండ్ చేశాడు కదా! ఫరెవర్ లివింగ్ కంపెనీ ట్రైనింగ్స్‌లో. ఆయనకేం అర్థమైందో అడగండి. ఇట్లా చెప్తాడాయన. సాలరీ బాగా వస్తుందండి, డబ్బులు బాగా సంపాదించొచ్చండి, ప్రొడక్ట్‌ని సేల్ చేయాలేమో కదండీ! దీంట్లో కార్ ప్లాన్ ఉంది గదండీ! ఇందాక అన్నం శ్రీను సార్ చెప్పారండి కార్ తీసుకున్నారని. లేదా హరి సార్ చెప్పారండి కార్ తీసుకున్నారని. రైట్. దీంట్లో ట్రిప్స్‌కెళ్లారు గదండీ! అది నాకు నచ్చిందండి. లైఫ్ స్టైల్ బావుందండి. ఇది జనాల్ని చేర్పించే స్కీమ్ అయ్యుంటదండి. ఇట్లా ఇవి కాకుండా ఒక వ్యక్తి చెప్పొచ్చు. లేదా ఇవి కాకుండా తనకు ఏమర్థమైందో అది చెప్పొచ్చనమాట. రైట్. సో, కామన్‌గా ఇవి వాళ్ళతో మాట్లాడతారు. దీన్ని బట్టి ఆయన మనతో "నీకేం అర్థమయింది?" అని అడిగినప్పుడు, మనతో చెప్పిన దాన్ని బట్టి, ఆ పాయింట్‌ని బట్టి ఆయనకేం అర్థం కాలేదో చెప్పండి. సో, కంపెనీలో వర్క్ ఏంటి అని అడిగినప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మన కంపెనీలో చేయాల్సిన వర్క్ గురించి చెప్పండి. ఏంటిది? 1% కస్టమర్ వర్క్, 99% టీమ్ వర్క్. ఇదే మన పని. ఇంక ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదండి. రైట్. ఇది విషయం చెప్పండి. ఈ కస్టమర్ వర్క్ ఎలా చేసుకోవాలి? టీమ్ వర్క్ ఎలా చేసుకోవాలి? అని మళ్ళీ ఆయన అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. గుడ్. ఆయన అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు, ఆయన అబ్జెక్షన్ మిమ్మల్ని అడిగేటప్పుడు మీరు ఆయన్ని మెచ్చుకోండి. భలే అడుగుతున్నారు సార్ మీరు. అసలు మీకెంత నాలెడ్జ్ ఉందో కదా! బాగా అడుగుతున్నారు సార్. రైట్. నేను వీటన్నిటిని క్లియర్ చేస్తాను. మీ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా నేను క్లియర్ చేస్తాననే విషయాన్ని చెప్పండి. దెన్
అది అర్థమైందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అర్థమైందా? వర్క్ ఏంటంటే 1% కస్టమర్ వర్క్ ఉంటుంది. 1%. మిగతాదంతా కూడా మనకులాగా వర్క్ చేసే వాళ్ళని టీమ్‌గా మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత కూడా బిజినెస్ చేపించడం. నెక్స్ట్ మంత్లీ సాలరీ వస్తుందా? ఎంత సాలరీ వస్తుంది? అడిగారా మీ టీమ్ ఎవరైనా మిమ్మల్ని? మేడం కంపెనీ బాగుంది, వర్క్ బాగుంది. నాకు ఎంతొస్తది మేడం సాలరీ? వస్తుందా? వస్తే ఎంతొస్తుంది? ఇట్లా అడుగుతారు. ఫస్ట్ పాయింట్ వీఆర్ ఆఫరింగ్ అండ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీని మనం ఆఫర్ చేస్తున్నాం వాళ్ళకి. మనం జాబ్ ఆఫర్ చేయట్లేదు. జాబ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చేసేది జాబ్. మార్నింగ్ 9:00కి వెళ్తాను. సాయంత్రం 6 వరకు వర్క్ చేస్తానన్నమాట. ఇది జాబ్. జాబ్‌లో ఏమొస్తుంది? సాలరీ అనేది వస్తుంది. అంటే ఇది ఫిక్స్‌డ్. నెల మొత్తం మీద నీకొక సాలరీ ఫిక్స్ చేశారు గదా! 20,000, 30,000, 40,000, 60,000, 70,000 ఒక సాలరీ అనేది ఫిక్స్ చేశారు కదా! ఇది సాలరీ. ఇంక అది మారదనమాట. ఎప్పుడు మారిద్ది? 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో ఒక్కసారి 1000, 2000, 3000 పెరిగిద్ది. ఇది సాలరీ అన్నమాట. నెక్స్ట్ బిజినెస్. బిజినెస్‌లో ఏమొస్తది? ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఇన్‌కమ్ అనేది వస్తుంది. అంటే ఆదాయం. బిజినెస్‌లో ఏమొస్తుంది? ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు మనం వాడాల్సిన పదం ఏంటి? సాలరీనా? ఇన్‌కమ్మా? ఇన్‌కమ్ అనే పదాన్ని మనం వాడాలి. రైట్. ఇది క్లారిటీ వచ్చిందా? ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పండి. వి ఆర్ ఆఫరింగ్ అన్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ నాట్ ఏ జాబ్. సరే. మరి డబ్బులెలా వస్తాయండి? ఒక మంత్ మొత్తం మీద మనకి జరిగే బిజినెస్ మీద అంటే మన టీమ్‌లో జరిగే సీసీలనేవి ఉంటాయి కదా! ఆ సీసీ మీద లేదా 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు మీరు చేసే బిజినెస్ మీద డిపెండ్ అయ్యి మీ ఇన్‌కమ్ ఉంటుంది. ఇలా క్లారిటీగా చెప్పండి. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన దగ్గర ఎంతో మంది అఫీవర్స్ ఉన్నారు. ఫరెవర్ లివింగ్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. మన టీమ్‌లో ఉన్నారు. మన సీనియర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా చూపించండి. 5,000 దగ్గర నుంచి 5,00,000 సంపాదించే వాళ్ళ వరకు, ఆ పైన సంపాదించే వాళ్ళందరిని కూడా ఎగ్జాంపుల్‌గా చూపించండి. వాళ్ళ చెక్స్‌ని సెండ్ చేయండి. లేదు మీ సీనియర్స్ చెక్‌ని సెండ్ చేయండి. అది కూడా లేదు మిమ్మల్నే అడిగారు. ఎవరిని సెండ్ చేసిన తర్వాత కూడా అంతా బానే ఉంది మేడం. మరి మీకెంతొస్తుంది? మీకు ఎంత వస్తుంది? అడుగుతారా? అడగరా? ఎందుకంటే మనం కదా డైరెక్ట్‌గా ఆయనతో కాంటాక్ట్ అయ్యాము. మనం కదా మన టీమ్‌కి ఇలా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. లేదా మన ఆఫీస్‌కి రండి అని చెప్పింది ఎవరు? మీరు. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్నే అడుగుతాడు ప్రాస్పెక్ట్. మీకెంతొస్తుందండి? మీకు ఎంతొచ్చినా సరే దాచకుండా ఇదిగోండి నా బిజినెస్ లాస్ట్ మంత్ ఇంత జరిగింది. నాకు ఈ మంత్ చెక్ ఇంతొచ్చిందని చూపించండి. మీరు న్యూగా స్టార్ట్ అయ్యారా? ఈ మంతే బిజినెస్ స్టార్ట్ చేసారా? మీకింకా చెక్ జనరేట్ అవ్వలేదా? అయితే మీ సీనియర్‌కి ఆల్రెడీ చెక్ వచ్చుంటది గదా! మీ సీనియర్ చెక్స్‌ని ఎగ్జాంపుల్‌గా చూపించి నేను ఇలా రీసెంట్‌గా బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు నెక్స్ట్ మంత్ నాకు మీకు మీకు మీరేం చేయాలనుకున్న ఇన్‌కమ్ ఏదైతే ఉందో నాకు 15,000-20,000 వరకు వస్తుంది. లేదా ఈ మంత్ నేను టీమ్‌ని రిక్రూట్ చేసే వర్క్‌లో ఉన్నాను. నాకు 35,000-40,000 వస్తది. అట్లా మీరెంతైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో ముందు వాళ్ళకి చెప్పండి. రైట్? సో, దాన్ని బేస్ చేసుకొని ఆయనకొక క్లారిటీ వస్తది. ఓహో! రైట్. ఇది ప్రతి నెల పెరిగే బిజినెస్సా? అనేది ఒక క్లారిటీ వస్తుంది. రైట్? నెక్స్ట్ క్లారిటీ అనేది ఇవ్వండి. కన్‌ఫ్యూజ్ చేయొద్దు. ఆయనకి వస్తాయండి మీరు రండండి. ఇప్పుడే వస్తుందండి, అప్పుడే వస్తుందండి ఏం అక్కర్లేదండి. ఎలా చేస్తే వస్తుందో క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ వస్తాయి మేడం డబ్బులొస్తాయని చెప్పారు. ఎలా వస్తాయి? డబ్బులెలా వస్తాయి? మనకి 2 విధాలుగా డబ్బులు జనరేట్ అవుతాయి. ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం గదా! కస్టమర్ వర్క్ 1%, టీమ్ వర్క్ 99% అని చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్‌కి మీరు అలోవెరా జెల్ ఇచ్చారు. కస్టమర్‌కి మనం షేర్ చేసాం. మన ఇంట్లో వాళ్ళేనండి. ఎవరెవరో కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్‌కో, మన బాబాయ్‌కో, మన అత్తయ్యకో, మన మామయ్యకో ఎవరికో ఒకళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది. లేదు అలోవెరా జెల్ ఇచ్చాము. బావుంది. నచ్చింది. తీసుకున్నాడు. దాని ఎంఆర్‌పీ రూ. 2,267. దానికి అసిస్టెంట్ సూపర్వైజర్ ప్రైస్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ అంటే ఒక 2 సీసీ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న వ్యక్తికి 1,380 పడుతుంది. అంటే మీకు మార్జిన్ ఇక్కడ ఎంత మిగిలింది? రూ. 887 మిగిలింది. ఇలా మీరు నెల మొత్తం మీద మీ ఒక అలోవెరా జెల్లో, ఒక పేస్టో ఇట్లా మీ ఫ్రెండ్‌కి సజెస్ట్ చేస్తే, మీకు రిలేషన్‌కి సజెస్ట్ చేస్తే, మీకు తెలిసిన వారికి సజెస్ట్ చేస్తే బై హ్యాండ్ మీకు అప్ టు 30% వరకు మీకు బై హ్యాండ్ మిగులుతుంది. దాన్ని ప్రాఫిట్ అంటారు. సో, దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఇది మీ చెక్‌తో సంబంధం లేదు. ఇప్పుడు మీ సీనియర్స్ చెక్స్ అన్ని చూసుంటారు గదా! ఈ చెక్స్‌తో ఎటువంటి సంబంధం లేకుండా బై హ్యాండ్ తీసుకునే ఇన్‌కమ్. రైట్. ఇది బై హ్యాండ్ వచ్చేది. నెక్స్ట్ టీమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్‌లో ఉన్నారు. మీరు మంత్ అంతా వర్క్ చేశారు. జనవరి నెలలో మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యారు. ఫిబ్రవరి మంత్ మొత్తము ఆఫ్‌లైన్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా రిక్రూటింగ్ చేసుకున్నారు టీమ్‌ని. ఒక 5 మెంబర్స్‌ని
ని బిజినెస్ లోకి తీసుకొని వచ్చారు. ఈ 5 మెంబర్స్ యాక్టివ్ గా ఒక 2 సీసీల బిజినెస్ చేశారు అనుకుందాం. అంటే మీకు నెల మొత్తం మీద ఎన్ని సీసీల బిజినెస్ జరిగిందండి? 10 సీసీల బిజినెస్ జరిగింది. ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ కి ఒక 25% కంపెనీ పర్సెంటేజ్ ఇస్తదనమాట. సో, ఒక 25% ఇచ్చినా మీకు 38,000 నుంచి 48,000 వరకు మీకు చెక్ జనరేట్ అవుతుంది. ఓకే. లేదు అంతకంటే ఎక్కువే చేసుకున్నారు. 6గురిని బిజినెస్‌కి ఇన్వైట్ చేశారు. లేదా 7గురిని ఇన్వైట్ చేశారు. లేదా 10 మందిని ఇన్వైట్ చేశారు. అది మీరు టీమ్‌ని రిక్రూట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇన్‌కమ్ అనేది. రైట్. సో, ఓన్లీ అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర మేడం అంటే ఇక్కడ చూడండి అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర 25% వస్తుంటే, మీరు ఇక్కడ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్నారు. సారీ 5గురిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ 5గురు 2 సీసీ చేశారు. మీకు 10 సీసీ బిజినెస్ జరిగింది. అంటే మీరు ఆటోమేటిక్‌గా సూపర్వైజర్‌కి ప్రమోట్ అయ్యారు. మీకు ఇక నుంచి జరిగే బిజినెస్ మొత్తం నుంచి 33% వరకు వస్తుంది. రైట్. ఇట్లాగే మీ టీమ్‌లో సూపర్వైజర్స్‌ని బిల్డ్ చేసుకుంటా మీరు 60 సీసీ బిజినెస్ కంప్లీట్ చేసుకున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్‌కి రీచ్ అయ్యారు. 38% వరకు వస్తది. ఇట్లాగే మీరు వర్క్ చేసుకుంటా 120 సీసీలు బిజినెస్ జనరేట్ చేశారు. మీరు మేనేజర్ పొజిషన్‌కెళ్లారు. 43% వరకు వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇట్లా క్లియర్‌గా చెప్పండి. పర్లేదు టైం తీసుకొనైనా సరే నిదానంగా క్లియర్‌గా టీమ్ అడిగే క్వెషన్‌ని క్లారిటీగా చెప్పండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం వర్క్ చేయాలి గదా మేడం దీంట్లో చేస్తేనేగా మనం డబ్బులొచ్చేది. టీమ్ జాయిన్ చేస్తేనేగా మనం డబ్బులొచ్చేది. ప్రొడక్ట్ కస్టమర్‌కి ఇస్తేనేగా మనం డబ్బులొచ్చేది. అవును. అదే కదా వర్క్ మనది. ఇష్టమైనోడే వస్తాడు. అదే చెప్పండి. మన వర్క్ వచ్చేసి కస్టమర్ వర్క్ 1% ఉంటే, టీమ్ వర్క్ 99% ఉంటుంది. టీమ్‌ని రిక్రూట్ చేసుకోవడమే మన పని. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రెగ్యులర్ వర్క్ తీసుకోండి. ఆయన రెగ్యులర్‌గా ఏదైనా పని చేస్తాడనుకోండి. ఆయన పనిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పండి. ఆయన రోజు పనికెళ్తేనే కదా ఆయన డబ్బులొచ్చేది. లేదు ఆయన జాబ్ చేస్తున్నాడనుకోండి. జాబ్‌కి ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. రోజు పని చేస్తేనే గదా ఆయనకు డబ్బులొచ్చేది. అట్లానే మన టీమ్‌లో గూడా మన ఫరెవర్ బిజినెస్‌లో కూడా టీమ్ వర్క్ చేస్తే, కస్టమర్ వర్క్ చేస్తే డబ్బులొస్తాయి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అబ్జెక్షన్ ప్రొడక్ట్ ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి మేడం? చాలా మంచి క్వెషన్ అడిగారు. ఈ డౌట్ క్లియర్ చేస్తే ఈయన మంచి లీడర్ అవుతాడు మీకు ఖచ్చితంగా. అంటే చేయాలని ఉంది. కానీ ప్రొడక్ట్ ఎవరు తీసుకోకపోతే నేనేంటి అని అడిగాడు. గుడ్. ఇది మీ అపోహ మాత్రమే. ప్రొడక్ట్ నిజంగా ఎవ్వరు తీసుకోలేదు అంటే ఇక్కడ చూడండి. పర్ ఇయర్ మొత్తం మీద కంపెనీ టర్నోవర్ 20,000 కోట్లు. గ్లోబల్ వైస్‌గా ప్రపంచం మొత్తం మీద 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 కాదండి. సంవత్సరానికి 20,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది మన కంపెనీలో. ప్రొడక్ట్ ఎవరు వాడకపోతేనే జరుగుతుందా? ఎవరు తీసుకోకపోతేనే జరుగుతుందా? సింపుల్ లాజిక్ అండి. రైట్. ఇది మీ అపోహ. ఎవరు తీసుకోరా అని మీరేమి అనుకోవద్దు. ఖచ్చితంగా తీసుకుంటారు. అదే కదా మన వర్క్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అంటే ఇయర్‌లీ 20,000 క్రోర్స్ టర్నోవర్ జరుగుతుంటే, మీకు పర్ డే ఎంత జరుగుతుంది? 55,00,00,000 టర్నోవర్ జరుగుతుందండి. 55,00,00,000. నెక్స్ట్ మన ఇండియాలో చూసుకుంటే నియర్‌లీ ఒక్ 1,000,00,00,000 బిజినెస్ జరుగుతుంది. పర్ డే వచ్చేసి. అది హాలిడే అయినా, వర్కింగ్ డే అయినా రోజుకొచ్చి 2.7 కోట్లు అంటే నియర్లీ 3 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది పర్ డే మన ఇండియాలో. మనం ఎక్కడున్నాం? ఇండియాలో ఉన్నాం గదా! మరి బిజినెస్ జరగట్లేదంటారా? కంపెనీ అంత టర్నోవర్ చేస్తుందంటే బిజినెస్ జరగట్లేదా? అంత బిజినెస్ జరుగుతుంది. మరి మీరెలా అనుకుంటారు తీసుకోకపోతే, జరగకపోతే అని? క్లారిటీగా చెప్పండి. జరుగుతుంది ఆల్రెడీ. మీరు వస్తే మీకు జరిగిద్ది. అనే విషయాన్ని క్లారిటీగా ఇవ్వండి. మేడం కాస్ట్ ఎక్కువ గదా మేడం. మీ ప్రొడక్ట్ అమ్మో! చాలా కాస్ట్ అండి బాబు మీ ప్రొడక్ట్. 2,000 పెట్టి 12 రోజులు ఎవరు తీసుకుంటారండి? మంచిగానే చెప్పారండి. కరెక్ట్‌గా చెప్పారు. మన కాస్ట్ ఎక్కువ ఎప్పుడు తక్కువయిద్ది అంటే, బెనిఫిట్స్ ఎక్కువ చెప్పినప్పుడు కాస్ట్ ఆటోమేటిక్‌గా తగ్గిద్ది. రూ. 1,00,000 నానో కార్ ఉందండి. 25,00,000 హారియర్ కారు ఉంది. దేని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి. రోడ్ మీదకెళ్ళాము నానో కార్‌లో సెక్యూరిటీ ఉంటుందా? ఉండదు. అదే హారియర్ కార్‌లో కొంత సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే విధంగా ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని, దాని బెనిఫిట్స్‌ని బేస్ చేసుకొని కాస్ట్ ఉంటుంది అనే విషయాన్ని క్లియర్‌గా చెప్పండి. మన ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ వైస్‌గా డిజైన్ అవుతాయి. అన్ని ప్రొడక్ట్స్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్‌లు తయారు చేస్తారు. ఖచ్చితంగా ప్రొడక్ట్‌కి రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఉంటేనే కదండీ కంపెనీ ఇన్నాళ్ళు రన్ అయ్యేది. ఇంకా అక్కడ డౌట్ ఎందుకు? మీరు నమ్మిందే ఓపెన్‌గా చెప్పండి. మీరు నమ్మే కదా వర్క్ స్టార్ట్ చేశారు. మీరు తెలుసుకొనే కదా టీమ్‌ని రిక్రూట్ చేస్తున్నారు. అదే విషయాన్ని క్లారిటీగా చెప్పండి. మీకన్నీ తెలుసండి. ఇవన్నీ కూడా తెలుసు మీకు ఆల్రెడీ. కాకపోతే టీమ్‌కి చెప్పడం తెలియలేదు అంతే. దానికోసం నేను వివరంగా చెప్తున్నాను. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ తీసుకోండండి. రూ. 1000కి ఫోనుంది. 2,000కి ఫోనుంది. 10,000కి ఫోనుంది. 15,000కి ఉంది. 25,000కి ఉంది. 50,000కి ఉంది. రూ. 1,00,000కి ఐఫోన్ కూడా దొరుకుతుంది.
ఇందులో దేంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? నాకు వీడియో కాల్ చేయాలండి మీరు. ఎట్లా చేస్తారు? కీప్యాడ్ మొబైల్‌తో చేయగలరా? లేదు కదా! సో, కాస్ట్‌ని బేస్ చేసుకొని దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. భలే చెప్పారు మేడం. మా దగ్గర రూ. 1,00,000 ఫోన్ వాడే కెపాసిటీ లేదు కదా! అందుకే రూ. 1000 ఫోన్‌తో సరిపెట్టుకుంటాం అంటారా? గుడ్. ఫోన్ కాబట్టి సరిపెట్టుకున్నారండి. ఆరోగ్యాన్ని విషయానికొచ్చేస్తే మీరు ఎళ్లారు హాస్పిటల్‌కి, లేదా మీతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చారు. రిచ్ పర్సన్ వెళ్లారు, పూర్ పర్సన్ వెళ్లారు. ఇద్దరికి సేమ్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి గదా! సేమ్ మనీ కట్టాలి గదా! ప్రొడక్ట్స్ దగ్గర ఎవరు ఆలోచించరండి. మీరు చెప్పండి కావాలంటే నీకు ఆరోగ్యం గావాలా? డబ్బు గావాలని అడగండి ఎవరైనా. డబ్బు లేకపోయినా పర్లేదు గానీ నేను ఆరోగ్యంగా ఉండాలయ్యా అంటారా లేదా? ఖచ్చితంగా. సో, బెనిఫిట్స్ మనం ఎక్కువ చెప్పగలిగితే కాస్ట్ అనేది లెస్ అయితది. ప్రతి ప్రొడక్ట్ గురించి ఒక 10-15 పాయింట్స్‌ని మీ టీమ్‌కి నేర్పించండి. అది ఎలా వర్క్ చేస్తదో టెస్టిమోనీస్ చూపించండి. ఆటోమేటిక్‌గా కాస్ట్ అనేది తగ్గిపోతుంది. మన దగ్గర 100+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వీటిలోంచి ఒక 10-20 ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ అందరూ నేర్చుకోండి. ఈజీగా టీమ్‌కి గైడ్ చేయండి. దెన్ మీ ఇంట్లో మీరు పర్సనల్‌గా 3-4 ప్రొడక్ట్స్ మీతో పాటు ఉంచుకోండి. వాడండి. పేస్ట్ వాడతారు గదా! దాన్ని రీప్లేస్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవంగానే స్నానం చేస్తారు. సోప్ వాడతారు. రీప్లేస్ చేసుకోండి. మీరు వాడితేనే గదా బిజినెస్ చేయగలరు. మీరు బెనిఫిట్స్ ఎలా చెప్పగలరండి? మీరు వాడి దాని యొక్క రిజల్ట్స్‌ని, దాని అనుభూతిని మీరు పొందితేనే ఎదుటి వ్యక్తికి చెప్పగలరు. మీరు వాడకుండా బిజినెస్ చేయాలి అంటే మాత్రం కొంచెం కష్టం. ఖచ్చితంగా వాడాలి. వాటిని మీరు వాడిన ప్రొడక్ట్స్‌ని మీకొచ్చిన రిజల్ట్స్‌ని షేర్ చేయడం. అదే గదా మన పని. దెన్ నెక్స్ట్ నాకు టీమ్ ఎవరు రాకపోతే టీమ్ ఎలా వస్తారు? అసలెలా జాయిన్ చేయాలి వాళ్ళని? వాళ్ళెలా జాయిన్ అవుతారు మేడం? మీరు చెప్పారు బానే ఉంది. నాకు నచ్చింది నేను జాయిన్ అయ్యాను. మరి నా టీము వస్తారు అని నేనెలా అనుకోవాలి? రాకపోతే నేనేం చేయాలి? ఇలాంటి డౌట్స్ అడుగుతారు. వీటిలో ఏ డౌట్ అడిగినా కామన్ ఆన్సర్. గ్లోబల్ వైస్‌గా మన కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకోమని చెప్పండి. హౌ మెనీ పీపుల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫరెవర్ లివింగ్ కంపెనీ యాస్ ఎ రిజిస్టర్డ్ ఎఫ్‌బిఓస్ ఫరెవర్ లివింగ్ కంపెనీలో ఫరెవర్ బిజినెస్ ఓనర్స్‌గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు? సెర్చ్ చేయమని చెప్పండెళ్లి. ఒక 1,00,00,000 మందికి పైగా మన కంపెనీలో యాక్టివ్‌గా వర్క్ చేసేవాళ్ళు. ఊరికే వచ్చి చూసి ఎళ్ళేవాళ్ళు కాదండి. వచ్చి ఐడీలేసుకొని ఎళ్ళేవాళ్ళు కాదండి. ఎవ్రీ మంత్ రిపీటెడ్‌గా బిజినెస్ చేసే వ్యక్తులని కంపెనీ 1,00,00,000 మందికి పైగా ఉన్నారని ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తుంది. గూగులే. జై గూగుల్ తల్లి అంతే. గూగుల్‌లోకెళ్లి చూడండి. 1,00,00,000 మందికి పైగా వర్క్ చేస్తున్నారండి. ఇంతమంది ఎలా వచ్చారండి? మీలాగా, నాలాగా వచ్చిన వాళ్ళే. మీకెలాగైతే వేరే వాళ్ళు అవకాశం ఇచ్చారో, అలాగే మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళు వస్తారు. అంతే. మేడం ఎలా వస్తారు? ఎలా వస్తారు? రేపు 2025 రేపు మార్చి వస్తుంది గదండీ! మార్చి, ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది గదా! అకాడమిక్ ఇయర్ అయిపోయే టైంకి పీజీ, బీటెక్, డిగ్రీ, ఇంటర్, 10థ్ క్లాస్ చదువుకొని ఎంతమంది బయటకొస్తున్నారో చూడండి. ఎంతమంది హైర్ ఎడ్యుకేషన్‌కెళ్తున్నారు? ఎంతమంది స్టాప్ చేసేస్తున్నారు? ఎంతమంది ఆడపిల్లలు మ్యారేజ్ చేసేసుకొని హౌస్ వైఫ్‌గా ఉంటున్నారు? ఎంతమందికి ఉద్యోగాలొస్తున్నాయి? మెయిన్ పాయింట్ గమనించండండి. మన ఏపీ, తెలంగాణలోనే ఓన్లీ తెలుగు పీపుల్సే 10,00,000 మంది బయటకొస్తున్నారండి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకొని. ఎంతమందికి ఉద్యోగాలున్నాయండి? ఎంబీఏలు, ఎంటెక్‌లు, ఎంసీఏలు చదువుకొని ర్యాపిడో డ్రైవర్లుగా చేస్తున్నారు. జొమాటోలో చేస్తున్నారు తెలుసా అండి? మళ్ళీ ర్యాంకర్లు ఎడ్యుకేషన్ ఉంది. ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఏది అవకాశం ఇది? ఎందుకు లేకుండా అవకాశాలు? చదువుకుంటే అవకాశాలు బొచ్చెడున్నాయి. ఏఐ మింగేసిందండి ఆల్రెడీ. 1000 మంది చేసే పనిని ఒక్క ఏఐ సాఫ్ట్‌వేర్ చేస్తుంది తెలుసా మీకు? సాఫ్ట్‌వేర్ ఆ భూమంతా స్మాష్ అయిపోయింది. రీసెంట్‌గా టాటా కంపెనీ 2000 మందిని తీసేసింది. 2000 మందిని టీసీఎస్ కంపెనీ. రైట్? సో, అవకాశాలు లేవండి. సో, వాళ్ళందరికి మీరెందుకు అవకాశం ఇవ్వకూడదు? వీళ్ళే కాకుండా ఇంకా చాలా మందున్నారు. చదువుకున్న చదువు ఉపయోగం లేకుండా పోయింది అని బాధపడుతున్న హౌస్ వైఫ్స్ ఉన్నారు. బయటకొచ్చి వర్క్ చేసే ఛాన్స్ లేదు. స్టూడెంట్స్ ఉన్నారు. జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఇన్‌కమ్ సరిపోక ఇబ్బంది పడేవాళ్ళు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ సర్కిల్ ఉంది. వాళ్ళ చేత బిజినెస్ చేపించుకోవచ్చు. బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. రెగ్యులర్ బిజినెస్‌లో కొంచెం నష్టాలుంటాయి కాబట్టి సో, మన బిజినెస్ ద్వారా వాళ్ళు ఈజీగా గ్రో అవ్వచ్చు. బ్యూటీషియన్స్, పెయింటర్స్, లాయర్స్ ఇంకా అదర్ ప్రొఫెషన్స్ ఎవ్వరైనా మన బిజినెస్ చేసుకోవచ్చండి. రైట్? సో, వీళ్ళందరిలోంచి సంవత్సరం మొత్తం కష్టపడ్డారండి. ఒక 20 మందిని మీ టీమ్ జాయిన్ చేసుకోలేరు? ఒక 20 మంది టీమ్ రెడీ అవ్వలేరు? 20 మంది యాక్టివ్‌గా పనిచేసేవాళ్ళు మీకు దొరికితే మీ ఇన్‌కమ్ నెలకు 2-3 లక్షలు ఉంటది తెలుసా? 20 మందిని డిజైన్ చేసుకుంటే. రైట్? సో, అర్థమవుతుందా? వస్తారు. నేనెలా వచ్చాను? మీరెలా వచ్చారు? నేను వర్క్ చేస్తే మీరొచ్చారు. మీరు వర్క్ చేస్తే నీ టీమొస్తారు. రైట్? సో, దానికి సంబంధించిన ట్రైనింగు, టీమ్‌తో ఎలా మాట్లాడాలి? టీమ్‌ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి? ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ఉపయోగించుకొని టీమ్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి మన సీనియర్స్‌ని అప్రోచ్ అయితే చెప్తారు. అంటే వస్తారు. వీళ్ళకి మీరు అవకాశాన్ని ఏ విధంగా రీచ్ చేపిస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఆఫ్‌లైనా, ఆన్‌లైనా వాటెవర్ ఇట్ మే బి.
రైట్, క్లారిటీ వచ్చిందా? 2cc అంటే ఏంటి? నెక్స్ట్ సిసి అంటే కామన్ కరెన్సీ అంటారు. కామన్ కరెన్సీ అంటే ఏంటి మేడం అంటే కరెన్సీనే అది కూడా. మన కంపెనీ కరెన్సీని కామన్ కరెన్సీ అంటారు. 1cc అంటే 1000 పాయింట్స్ అవ్వాలి. 2cc అంటే 2000 పాయింట్స్ అవ్వాలి. మన కంపెనీ 160 దేశాల్లో ఉన్నది. వేరే వేరే కంట్రీస్ లో వేరే వేరే కరెన్సీ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ తీసుకుంటే దినాస్ అంటారు వాళ్ళ కరెన్సీని. యూఎస్ లో డాలర్స్ అంటారు. మన ఇండియాలో రూపీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దుబాయ్ లో ఎవరైనా అలెవరేజ్ ఆర్డర్ పెట్టుకున్నారు కస్టమర్, లేదు దుబాయ్ లో ఒక టీం మెంబర్ జాయిన్ అయ్యి కొంత బిజినెస్ చేశాడు, ఆయన దినాస్ లో ఆర్డర్ పెట్టుకుంటాడు, మనకి ఇక్కడ రూపీస్ లో కన్వర్ట్ అవ్వాలి. ఇదంతా కన్ఫ్యూజన్ కదా. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా కంపెనీ కొన్ని పాయింట్స్ పెట్టేసింది. సో ఆయన కనుక 1cc బిజినెస్ చేస్తే మన ఐడి నెంబర్ మీద 1000 పాయింట్స్ యాడ్ అవుతాయి. 2cc బిజినెస్ చేస్తే 2000 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. సో మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే 1cc అంటే 19,500 రూపీస్ టర్న్ ఓవర్ జరిగి ఉండాలి. టర్న్ ఓవర్ పెట్టుబడి కాదు. 2cc అంటే 39,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగి ఉండాలి. ఇది మన బిజినెస్ క్యాలిక్యులేషన్ అనమాట. రైట్, సిసిలో క్యాలిక్యులేట్ చేస్తారు మనం చేసే బిజినెస్ ని. మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చెయ్యడం లేదు మేడం. మనం ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలిగా మేడం. అంటే ఇది మనం బిజినెస్ చేయడానికి ప్రొడక్ట్ ని టర్న్ ఓవర్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఏం రాదండి, నో రిటర్న్స్. టర్న్ ఓవర్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. అసలు టర్న్ ఓవర్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? కొంచెం జాగ్రత్తగా చూడండి. మీకు సీఎంఆర్ క్లాత్ షోరూమ్ గాని, లేదా ఒక పెద్ద క్లాత్ షోరూమ్ తీసుకోండి. బట్టల షోరూమ్ తీసుకోండి ఒకటి. ఇందులో ఆయన పెద్ద గోడౌన్ రెంట్‌కి తీసుకుంటాడు. లేదా ఒక బిల్డింగ్ రెంట్‌కి తీసుకుంటాడు. ఈ బిల్డింగ్‌లో అక్కడక్కడ ఏసీలు బిగించుకుంటాడు. ఆయన బట్టలు పెట్టుకోవడానికి స్టాండ్‌లు కొంటాడు. ప్లస్ ర్యాకులు అన్నీ చేయించుకుంటాడు. అందులో ఒక 100 మందో, ఒక 200 మందో ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకుంటాడు. పెద్ద బిజినెస్ గురించి చెప్తున్నా నేను. సో ఇదంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ కిందకొస్తది. ఓన్ బిల్డింగ్ అయితే గనక ఓన్ బిల్డింగ్ కట్టించుకోవడానికి, లేదు రెంటెడ్ అయితే గనక అడ్వాన్స్‌లు, ఇవన్నీ అడ్వాన్స్ తిరిగొస్తదా అండి? రాదు. పోనీ ఏసీలు కొనమని తిరిగొస్తదా అండి? రాదు. సాలరీలు ఇచ్చిన డబ్బు వస్తదా అండి? రాదు. ఇదంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ కిందకే వస్తది. మరి టర్నోవర్ అంటే ఏంది మేడం అంటే, ఆయన సూరత్ నుంచో, జైపూర్ నుంచో కొన్ని క్లాత్‌లు తెచ్చుకున్నాడు. మంచి క్వాలిటీ ఉన్న క్లాత్స్ తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర క్యాష్ ఉంది. ఒక 10,00,000కో, 20,00,000కో క్యాష్‌ని ప్రొడక్ట్‌గా మార్చాడు. అంటే క్లాత్‌గా మార్చాడు ప్రొడక్ట్‌గా. ఈ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి ఇచ్చేసి, అంటే కస్టమర్‌కి సేల్ చేసేసి, ఆయన ఏం చేశాడు? ప్రాఫిట్‌ని పొందుకున్నాడు. ఈయన ఒక 10,00,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ తెచ్చుకొని, దీన్ని మళ్ళీ కస్టమర్‌కి ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా క్యాష్ వచ్చేసినాయా లేదా? ఈ ఈ ఈ క్యాష్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు క్యాష్ అయ్యే క్రమంలో ఆయనకి 10,00,000 మీద 10%, 20%, 30% ప్రాఫిట్ ఉంటుంది. సో, ఇట్లా దీన్ని టర్న్ ఓవర్ అంటారు. ఆయన దగ్గర ఉన్న 10,00,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. దాన్ని మళ్ళీ క్యాష్‌గా మార్చుకున్నాడు. రైట్? దీన్ని టర్న్ ఓవర్ అంటారు. ఆ బిజినెస్ చేయడానికి ఆయన ఏర్పరుచుకున్నారే బిల్డింగ్ ఇయన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ కిందకొస్తది. ఇట్లా ఆయనకి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? టర్న్ ఓవర్ అంటే ఏంటో చెప్పాలి. మన కంపెనీ ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసిందండి. ఆఫీసుల మీద, ఇంకా ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళ మీద, సైంటిస్ట్‌ల మీద ఇన్వెస్ట్ చేసేసింది. మనం చేయాల్సిందల్లా టర్న్ ఓవర్. రైట్. ఎలా చేసుకోవాలి మేడం ఈ టర్న్ ఓవర్? ఈ 2సీసీ బిజినెస్ చేయాలని అంటున్నారు కదా! ఇనీషియల్‌గా మీ దగ్గర ఒక 60,000, 500 ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. దాన్ని ఒక ప్రొడక్ట్‌గా మార్చండి. ఈ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి ఇచ్చి మళ్ళీ క్యాష్‌గా మార్చండి. మీకు దాన్నే 6 సార్లు రొటేషన్ చేస్తే రూ. 39,000 అయింది. మీ దగ్గర 10,000 ఉన్నాయా? ఇంటూ 4 సార్లు రొటేషన్ చేయండి. రూ. 40,000 టర్న్ ఓవర్ జరిగింది. మీ దగ్గర 20,000 ఉన్నాయా? 2 సార్లు రొటేషన్ చేసుకోండి. మీకు రూ. 40,000 టర్న్ ఓవర్ జరిగింది. అయిపోయింది కదా మీ 2సీసీ. ఇదే మీ టీమ్‌కి నేర్పించడం. దీన్ని డూప్లికేట్ చేయడం. ఇది 2సీసీ అంటే. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఆఫర్ అంటే ఏంటి? మేడం సార్ చెప్పాడు ఆఫర్ అప్లై చేసుకోమన్నారు. ఆఫర్ వస్తే నేను తొందరగా బిజినెస్ చేసుకోవచ్చంట అని ఆల్రెడీ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు వినుంటాడు కాబట్టి, ఆఫర్ అంటే ఏంటి అని అడగొచ్చు. మీరు గనక మీ 2సీసీ బిజినెస్‌ని సింగిల్ ఆర్డర్‌లో కంప్లీట్ చేసుకుంటే, మీకు రూ. 39,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని మీకు 29,500కి 2సీసీ బిజినెస్‌ని కంప్లీట్ చేస్తది ఈ కంపెనీ అనేది చెప్పండి. అంటే నియర్లీ మీకు ఇక్కడ రూ. 10,000 తగ్గిస్తదన్నమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇట్లా చెప్పండి ఆఫర్ అనేది. నేను అంతగా చదువుకోలేదండి. నేను బాగా చదువుకున్నానండి. చదువు ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. చదువుతో సంబంధం ఏంటండి బిజినెస్ చేసుకోవడానికి? జాబ్ చేయాలంటే ఎడ్యుకేషన్ కావాలి, స్కిల్స్ కావాలి, అన్నీ కావాలి గానీ, ఫరెవర్ బిజినెస్ చేయాలంటే డబ్బు పెట్టుబడి, బయట బిజినెస్ చేయాలంటే డబ్బు పెట్టుబడి పెట్టాలండి. ఫరెవర్ బిజినెస్ చేసుకోవాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. అరే! నాతో పాటు ఈక్వల్‌గా 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి మేనేజర్ అయ్యి నెలకి 20, 30 వేలు సంపాదిస్తుంటే, నెలకి 2, 3 లక్షలు సంపాదిస్తుంటే, నేను ఇంకా నెలకి 20, 30 వేల దగ్గర ఎందుకు ఆగిపోయాను? అనేది మీకు మీరు క్వెషన్ ఏసుకోమని చెప్పండి ఆయన్ని. ఉన్న 20 ఏళ్ల ఉన్న వ్యక్తి నార్త్‌లో మేనేజర్స్ అవుతున్నారు. 19 ఏళ్ల వ్యక్తి మేనేజర్స్ అయ్యి నెలకి లక్షలు, లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళెందుకు సంపాదిస్తున్నారు? మన వైపు ఎందుకు ఇట్లా ఉన్నాం మనం?
వాళ్ళు ఏం చేస్తున్నారు? బర్నింగ్ డిజైర్ తో నేను గెలవాలన్న తపంతో పని చేస్తున్నారు. అది నీకుంటే నువ్వు చదువుకో, నువ్వు సక్సెస్ అవ్వచ్చు. చదువుతో సంబంధం లేదు. మేడం చదువు లేకుండా చేసుకున్న వాళ్ళు ఎవరున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. అదిగోండి దుర్గా ప్రసాద్ మేనేజర్, వన్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్. తనకి 5th క్లాస్ ఎడ్యుకేషన్ అమోరియా. ఫిషర్ మ్యాన్ ఎడ్యుకేషన్ పూర్. బట్ ఈ రోజు ఆయన కార్ ప్లాన్ అచీవర్. కార్ ప్లాన్ 2 అచీవ్ అయ్యారు. కార్ తీసుకున్నారు. ట్రిప్స్ కి వెళ్ళారు. నెలకి 2-3 లక్షల రూపాయలు సంపాదిస్తారు. నాది ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది. గోల్డ్ మెడలిస్ట్ వెంకటేష్ సార్ ఎంటెక్ అయిపోయింది. హరికృష్ణ సార్ మీరు చూసే ఉంటారు మీటింగ్స్ లో. హరి సార్ ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నారు. షమీమా మేడం ఎంసీఏ చేసుకున్నారు. అన్నం శ్రీను సార్ బీటెక్ చదివారు. ఇట్లా చదువు ఉన్నా దీనికి అసలు బిజినెస్ కి సంబంధం లేదండి. నేర్చుకోవాలని తపన మీద ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. మా అమ్మ వద్దంటుందండి, నాన్న వద్దంటున్నాడండి. ఈ ఏడ అమ్ముతావు, ఈ ఏడ చేస్తావు, ఈ బిజినెస్ యాడ్ జాయిన్ చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకండి. మా అన్న తిడుతున్నాడండి. అరే మా ఫ్రెండ్, అరే నువ్వు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ చేస్తున్నావు, మనకి ఎందుకే ఇవన్నీ అందండి హస్బెండ్. నువ్వు ఓవర్ మూసుకొని ఇంట్లో కూర్చోక నీకెందుకే ఇవన్నీ అన్నాడు. గుడ్, మంచిది, వద్దంటున్నారు, ఆగిపోయారు. అడగండి. సరే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్ అందరు వద్దంటున్నారని మీరు ఆగిపోయారు. రేపటి రోజు మీకు అవసరం వస్తే ఒక 10,000 రూపాయలు కావాలి. వద్దన్న వాళ్ళు ఎవరైనా ఇస్తారా అండి? లేదు మన ఇంట్లో ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది, 1,00,000 రూపాయలు కావాలి. ఇస్తారా అండి? పోనీ ఇచ్చినా కూడా వడ్డీ లేకుండా ఇస్తారా? చేయబదులు ఇచ్చినా కూడా అడగకుండా ఉంటారా? ఖచ్చితంగా అడుగుతారు. చెప్పే వాళ్ళందరూ రూపాయి కూడా ఇవ్వరండి. ఊరికే మాటలు చెప్తారు. ఎందుకంటే డబ్బులు కట్టే పని లేదు కదా. నువ్వు సలహా ఇవ్వాలా నాకు, ఒక 10,000 ఇచ్చి సలహా ఇవ్వమంటే నోరు మూసుకొని వెళ్ళిపోతారు. ఎవ్వరు ఇవ్వరు. రైట్. సో మీరు ఇక్కడ స్టాప్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే. ఇది కాదు, నార్మల్ గానే ఉన్నారు, వదిలేసుకున్నారు. ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదని గూగులే చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే, అక్కడే ఉంటారు. లేదు, ఇప్పుడు వాళ్ళందరినీ కాదనుకొని మీరు ఓన్ డెసిషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటాను మేడం నాకే తెలియదు కదా అంటారా? రైట్. సో బిఫోర్ 5 ఇయర్స్ అంటే ఇప్పుడు 2025 కదా. 2020లో 2019లో మనకులాగా జీరోలో ఉంటూ వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ రోజు నెలకి 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారా? లేరా? ఉన్నారు. వాళ్ళకిలాగే మీరు తయారవుతారు. వాళ్ళు మనకంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ముందు వచ్చారు. మనం ఇప్పుడు వచ్చాం. వాళ్ళు చేసే జర్నీని మనము చేస్తే మనకు అదే వస్తది కదా. వస్తది. అది క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బస్ జర్నీ చేస్తున్నానండి. నేను గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. అంటే ఇప్పుడు నేను గుంటూరు అనే స్ట్రగుల్ ప్లేస్‌లో ఉన్నాను. హైదరాబాద్ అనే సక్సెస్ ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను బస్ ఎక్కి కూర్చున్నాను. బస్ ఎక్కి కూర్చుంటే ఆటోమేటిక్‌గా డ్రైవర్ నన్ను తీసుకెళ్తాడా? లేడా? మన సీనియర్ కూడా ఒక డ్రైవర్ లాంటి వాడు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒక బస్ జర్నీ లాంటిది. నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. సక్సెస్ అండ్ డెస్టినేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వుంటే నువ్వొస్తావు. నువ్వెక్కలేదు. నువ్వు మధ్యలో దిగిపోయావు. నీ సీట్ ఖాళీగా ఉంటదా? ఖాళీగా ఉండదండి. ఆ ప్లేస్‌లో వేరే ఒకళ్ళతో రీప్లేస్ అవుతారు అంతే. మీరు రావాలా లేదా అనేది మీ ఇష్టం. రైట్. సో ఇట్లా క్లారిటీగా ఆయనకి చెప్పండి. నెక్స్ట్ ఫైనల్‌గా అడిగే క్వెషన్ అండి. అయ్యో! మీరు చెప్పిందంతా బావుందండి. నా దగ్గర మనీ లేవండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. నా దగ్గర డబ్బు లేదు కదండీ! ఎలా అండి బిజినెస్ స్టార్ట్ చేసేది? మంచి క్వెషన్ అయ్యా. మీ దగ్గర కావాల్సినంత డబ్బుంటే కారు, బంగ్లా, 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఓ 50 ఎకరాల పొలం, ప్రతి నెల 5,00,000 రాబడి. అది ఎట్లైనా రానివ్వండి. ఆయన జాబో లేకపోతే ఆయన బిజినెసో ప్రతి నెల 5,00,000 రాబడుండి, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటే అసలు ఆయనకి వర్క్ చేయాల్సిన అవసరం ఏముందండి? అవన్నీ ఉన్నాడు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అది ఏ పని చేయడు. అందుకని అంత గడుస్తుంది గదా! ఫ్యామిలీ హ్యాపీగా. లగ్జరీ లైఫ్ ఉంది గదా! ఏం అవసరం లేదు. ఇవన్నీ సంపాదించుకోవాలని కదా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలి. నీ దగ్గర డబ్బు లేదు కాబట్టే, ఆ డబ్బు సంపాదించడం కోసమే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. రైట్? సో, మరి ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకోవాలి అంటే మనీ కావాలి కదా! గుడ్. ఇప్పుడు ఒక ఇంట్లో లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఈయనకి ఒక సర్జరీ జరగాలి. ఈయనకి ఇప్పటికిప్పుడు ఒక 5, 6 లక్షలు కట్టాలి. సో, లేకపోతే ఆ వ్యక్తి చనిపోతారు అని చెప్పారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆ వ్యక్తిని బతికించుకోవాలని ట్రై చేస్తారా? వదిలేస్తారా? బతికించుకోవాలనే ట్రై చేస్తారు. అంటే ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వెషన్ వచ్చినప్పుడు మాక్సిమం 100కి 100% మన లైఫ్ కోసమే ట్రై చేస్తాం. అవునా? రైట్. అట్లాగే ఇక్కడ జాబ్ ఆర్ బిజినెస్ అనే క్వెషన్ మీ దగ్గర అరైజ్ అయినప్పుడు బయట లైఫ్ లేదు. చచ్చిన శవంలాగా రోజు చేసిన పని అదే పని చేస్తూ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు గడిచినా కూడా మన లైఫ్ మారదు అని తెలిసి కూడా ఇంకా అదే చేస్తామా? లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకొని నా లైఫ్‌ని నేను బిల్డ్ చేసుకుంటాను అని అంటారా? లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటాననే అంటారు.
చెయ్యాలి అన్న డిజైర్ ఉంటే మనీ అడ్జస్ట్ అవుతాయండి. డబ్బులు లేవు, డబ్బులు పుట్టవు అనే మాట అబద్ధం. నువ్వు క్లారిటీగా ఆయన వ్యక్తికి, మీ ప్రాస్పెక్ట్ కి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టే, క్లారిటీగా చెప్పలేదు కాబట్టి ఆయన ఆగిపోయాడు. మనం క్లారిటీ ఇవ్వగలిగితే ఆయన ఎందుకు బిజినెస్ చేసుకోడండి? ఖచ్చితంగా చేసుకుంటాడు. రైట్? ఇదంతా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లా ప్రతి ఒక్క దానికి మన టీం రేస్ చేసే ప్రతి ఒక్క అబ్జెక్షన్ ఒక మనకి స్పీడ్ బ్రేకర్ లాంటిది. దాన్ని ఓవర్‌కమ్ చేయండి. ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను గదా! ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ, మళ్ళీ ఈ వీడియోని రిపీటెడ్‌గా చూడండి. నీట్‌గా అన్నీ కూడా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. అప్పుడు రాసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా టీమ్‌కి చెప్పే నాలెడ్జ్ వస్తది. రైట్? సో, ఈ అబ్జెక్షన్స్ అన్నిటిని కూడా మీరు ఓవర్‌కమ్ చేస్తారని, ఓవర్‌కమ్ చేసి మీరు మాతో పాటు సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మీటింగ్ అప్డేట్స్ ఏంటి అంటే మనీ సైన్స్. మనీ సైన్స్ అని ఒక పెద్ద వండర్‌ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది. ఒక ఒక 30 ఏళ్ల వ్యక్తి ఇంకా రూ. 30,000కే జాబ్ చేస్తుంటే, అదే 30 ఏళ్ల వ్యక్తి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. సేమ్ ఏజ్, సేమ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఏమీ లేకుండా జీరో నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తులు. వీళ్ళల్లో ఎవరు ఏ ఫార్ములా ఫాలో అయ్యారు? దేనికి సక్సెస్ అవుతున్నారు? దాని గురించి నెక్స్ట్ అప్డేట్ అన్నమాట. రైట్? థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.